హాజరైన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు 42వ డివిజన్ కుద్దూస్ నగర్లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వైసీపీ నాయకులు యజ్దానీ ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పాటు చేసిన ఉచిత మెహందీ ఈవెంట్ కార్యక్రమానికి వైసీపీ మైనార్టీ నాయకులతో కలిసి నెల్లూరు వైఎస్ఆర్సీపీ సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారు మెహందీ ఈవెంట్ని పరిశీలించి అందుకు సంబంధించిన విషయాల్ని అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా ప్రతి ముస్లిం సోదర సోదరీమణులు సమాజం బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న భావనతో ఉపవాస దీక్షలు చేపడుతుండడం అభినందనీయమని తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక కార్యక్రమాలు నిర్వహించి ముస్లిం సోదర సోదరీమణులకి తోడ్పాటుగా నిలుస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఈరోజు 42వ డివిజన్లో మహిళలకి ఉచిత మెహందీ ఈవెంట్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం మహిళలు మెహందీకి ఎంతో ప్రాధాన్యతనిస్తారని, వారికి అందుబాటులో ఇలాంటి ఈ కార్యక్రమాన్ని యజ్దానీ ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుసేని, వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు సిద్దిక్, కార్పొరేటర్లు కరీముల్లా, ఊటుకూరు నాగార్జున, నీల రాఘవరావు, మైనార్టీ నాయకులు మున్వర్, అబ్దుల్ మస్తాన్, అలీ, జహీద్, బాబాబాయ్, రమీజా, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకేనండి. సిద్దిక్ తెలుగు ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా మెహందీ ప్రోగ్రామ్ని నెల్లూరు నగర నియోజకవర్గంలో 42వ డివిజన్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ తెలిసిందే, రంజాన్ మాసం అందరికీ కూడా ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా చాలా పవిత్రంగా దీన్ని కార్యక్రమాన్ని చేయడం, 30 రోజుల పాటు వారందరూ కూడా ఉపవాసం ఉండడం, అలానే రోజుకి 5 సార్లు వాళ్ళు ప్రేయర్స్ చేయడం, కానీ సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా అన్న ఆలోచనతో వాళ్ళు చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా మొత్తం సమాజానికంతా కూడా ఒక స్ఫూర్తిదాయకమనే చెప్పచ్చు. వారు చేసేటువంటి ఈ ఫాస్టింగ్ ఏదైతే ఉపవాస కార్యక్రమాలు ఉంటాయో తద్వారా వాళ్ళందరిలో కూడా ఒక సేవాభావం, ఒక క్షమాగుణం, 10 మందికి సాయపడాలా అనే ఒక మంచి లక్షణాలతో వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా మహిళలకు వచ్చేటప్పటికి రంజాన్ రోజున అందరూ కూడా ఈ మెహందీ అన్నది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ప్రతి మహిళ కూడా ఈ మెహందీ అన్నది తప్పకుండా వారు వేసుకోవడం, సంతోషపడడం, కుటుంబ సభ్యులతో కలిపి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరితో కలిసి ఈ పండుగను చేసుకోవడం కూడా కనపడుతుంది. ఇందులో భాగంగా చాలామంది పేదలు కూడా అందులో ఉంటారు. మరి వారందరూ కూడా ఇందాక చెప్పినట్లుగా సరైనటువంటి వెన్యూ లేక ఈ మెహందీ పెట్టించుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు కరీముల్లా గారు, అలానే యజ్దానీ యువకుడు, 10 మందికి సహాయం చేయాలనే ఒక లక్షణం ఉన్నటువంటి వ్యక్తి ఈ కార్యక్రమాన్ని ముందుండి అలానే హంజా హుసేని బాయ్ కానీ, వీరందరి అలీం బాయ్ కానీ, నెక్స్ట్ మస్తాన్ బాయ్ కానీ, నెక్స్ట్ మున్వర్ కానీ, వీరందరూ కూడా కలిసి ఈరోజు సిద్దిక్ కానీ సుమారుగా 1000 మంది మహిళలకి ఉచితంగా ఎక్కడా కూడా 1 రూపీ కూడా ఛార్జ్ చేయకుండా వారందరికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిన వారందరికీ ఒక క్వాలిటీ మెహందీ, అంటే వేసే కోన్స్ దగ్గర నుంచి మంచి టెక్నీషియన్, మంచి స్కిల్ కలిగినటువంటి మహిళల దగ్గరనే మీరు కూడా చూస్తుంటారు. వారికి కావాల్సినటువంటి ఆప్షన్, ఏ రకమైన డిజైన్ కావాలంటే ఆ రకమైన డిజైన్ని క్వాలిటీతో వేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేయడం అన్నది లోపల నేను చాలా సంతోషపడ్డాను. వారందరూ కూడా సంతోషంగా చిన్న బిడ్డల దగ్గర నుంచి వృద్ధుల దాకా ప్రతి మహిళ కూడా వచ్చి ఈరోజు ఈ మెహందీ పెట్టించుకుంటూ ఉండడం, దీంట్లో పార్టిసిపేట్ చేయడంలో వారందరూ కూడా మహిళలు కానీ, అలానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇందాక చెప్పినట్లుగా ఎప్పటికి కూడా ప్రతి సంవత్సరం కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించినటువంటి యజ్దానీ కానీ, కరీముల్లా బాయ్ కానీ, వీరందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను.
మరొకసారి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను.